నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో తిరుపల్లాండ్ అనే ప్రబంధానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. పెరియాళ్వారు పాండయరాజు ఆస్థానంలో శ్రీమన్నారాయణుడి యొక్క ఆధిపత్యాన్ని నిరూపించగా రాజు అల్వారిని సత్కరించి ఏనుగు మీద పట్టణము చుట్టూ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఈ గొప్ప దృశ్యాన్ని వీక్షించటానికి భగవానుడు గరుడ వాహనం పైన తన పత్నులతో పాటు ప్రత్యక్షమవ్వగా ఆళ్వారు భగవంతుడిని చూసి స్తుతిస్తూ పాడిన పాసురాలే తిరుపల్లాండ్. పెరియాళ్వారు భగవానుడిని తాను మాత్రమే స్తుతించడం కాకుండా సంసారులు కూడా భగవానుడిని స్తుతించేలాగా చేయటము ఈ పాసురాల్లో ప్రత్యేకత. ఇది మొదటి పాసురం. ఈ పాసురంలో పెరియాళ్వారు దివి నుంచి భూకి వచ్చిన భగవానునికి తన సౌందర్యాన్ని, గొప్పవైన గుణాలని చూసి ఎటువంటి చెడు దృష్టి గాని దురదృష్టం గాని స్వామికి సంభవిస్తుందో అని భయపడి భగవంతుడు ఇంతే గొప్పగా చిరకాలము ఉండాలని పాడిన పాసురం ఇది. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిందోలు మణివన్న ఉన్సేవడి సెవ్వి తిరిక్కాప్పు. మల్లయోధులను నియంత్రించి వధించగల బలమైన దివ్యభుజాలను కలిగి ఉన్న ఓ ఎంపెరుమాన్, మాణిక్యపు వర్ణము కలిగి ఉన్నవాడా, లేత ఎరుపు రంగు గల నీ దివ్య పాదాలకు చిరకాలము రక్షణ ఉండాలి అంటూ ఆళ్వారు మానవుల సమయ ప్రమాణంతో, స్వర్గలోక సమయ ప్రమాణంతో, తరువాత బ్రహ్మ యొక్క సమయ ప్రమాణంతో, అనేక బ్రహ్మల సమయ ప్రమాణంతో భగవానుణ్ణి ఏ దిష్టి తగలకూడదని స్తుతించారు. ఇది రెండవ పాసురం. ఈ పాసురంలో స్వామికి నిత్య విభూతి మరియు లీలా విభూతి రెండూ ఉన్నందుకు భగవానుడిని ఆళ్వారు ప్రశంసిస్తున్నారు. అడియో మోడుం నిన్నోడుం పిరివిన్రి ఆయిరం పల్లాండ్ ఒడివాయ్ నిన్ను వలమార్పినల్ వాల్గిன்ற మంగెయిం పల్లాండ్ ఒడివార్ సోది వలத்துறையும் சுடராலியம் பல்லாண்டு படை போரு புக்கு முழங்கும் అప్పాంచ సెన్నియముం పల్లాండే. నేను సేవకుడను, నువ్వు యజమానివి అన్న మనిద్దరి మధ్యన సంబంధము చిరకాలము వర్తిల్లాలి. ఆభరణాలు నిత్య యవ్వనముతో ఉన్న అతి సౌందర్యవతి నీ కుడిచాతి పైన నివసించే పెరియ పిరాటి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి చిరకాలము అక్కడే ఉండాలి. నీ కుడి చేతిలో అద్భుతమైన దివ్య చక్రము చిరకాలము ఉండాలి. మీ ఎడమ చేతిలో యుద్ధభూమిలో తన ధ్వనితో శత్రువుల హృదయాలను చీల్చివేసే దివ్య శంఖము చిరకాలము ఉండాలి అంటూ ఆళ్వారు భాగవతులను సూచిస్తూ ఈ సంసారం గురించి తెలియజేస్తూ మహాలక్ష్మీదేవి గురించి, దివ్య శంఖచక్రాల గురించి ప్రస్తావించి పరమపదం గురించి తెలియజేస్తున్నారు. ఇది మూడవ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు ఈ మూడవ పాసురంతో ప్రారంభించి 5వ పాసురము వరకు భగవత్ సేవ కోసము తనతో పాటు చేరమని 3 వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ పాసురములో మొదటిగా భగవత్ సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించారు. வாலாட் பட்டு நின்றீர் உள்ளீரேல் வந்து மண்ணும் மணுமம் கொன்மின் கூலாட் பட்டு நின்றீர்களை எங்கள் குழுவினில் புகுதலோட்டோம் ஏலாட் காலும் பலிப்பிலோம் நாங்கள் இராக்க தருவாள் இலங்கை பாலாலாக படை பொరుదానుకు పల్లాండు కూరుదుమే. మీరు దాస్య సంపద పైన ఆసక్తి కలిగి ఉంటే త్వరగా రండి. భగవానుడి యొక్క ఉత్సవము జరుపుకోవటానికి మట్టిని తవ్వండి. ఏ సేవ అయినా సరే చేయాలని కోరిక ఉండాలి. తిండి పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నవారిని మాతో చేరడానికి మేము అనుమతించము. అనేక తరాలుగా భగవత్ సేవ తప్ప మరేదీ కోరలేదు. దోషరహితంగా మేము ఉన్నాము. లంకలో ఉన్న రాక్షసులపై తన విల్లుతో యుద్ధం చేసిన భగవానుణ్ణి మేము ప్రశంసిస్తున్నాము. భగవంతుణ్ణి స్తుతించటంలో మీరు కూడా మాతో చేరండి అని అర్థం. ఇది 4వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు ఆత్మానుభవం పైన ఆసక్తి ఉన్న వాళ్ళని తనతో పాటు చేరి భగవంతుణ్ణి స్తుతించమంటూ ఆహ్వానించారు. 7 నిలక్తిల్ ఇడువదన్ మున్నం వందు ఎంగల్ గులాం పుగందు కూడు మనం ఉడయీర్గల్ వరంబొలి వందల్లై కూడుమినే నాడు నగరము నన్గరియా నమో నారాయణాయ వెన్రు పాడు మనం ఉడైపత్తరుల్లి వందు పల్లాండు కూరుమినే. మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఒకవేళ మాతో చేరాలనే కోరిక గాని ఉంటే ఆత్మను మాత్రమే అనుభవించాలి అనే సరిహద్దును దాటి మాతో చేరండి. దివ్య అష్టాక్షర మంత్రాన్ని జపించే భక్తి గాని మీలో ఉంటే దీని ద్వారా గ్రామాల్లో నివసించే సాధారణ జనులు మరియు పట్టణాల్లో నివసించేవారు అందరూ భగవానుడి గురించి తెలుసుకుంటారు. ఆ భగవానుణ్ణి ప్రశంసించటంలో మాతో పాటు చేరండి అని అర్థము.
ఇది 5వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు భగవత్ సేవకులను ఆత్మజ్ఞానం పైన ఆసక్తి ఉన్న వాళ్ళని ఆహ్వానించి తృప్తి చెందక లౌకిక సంపదల పైన ఆసక్తి ఉన్న వాళ్ళని తనతో పాటు చేరి భగవంతుణ్ణి స్తుతించమంటూ ఆహ్వానించారు. அண்டக்குலத்தி கதிபதி ஆகி அசுரர் இராக்கதரை இண்டை குலத்தை எடுத்து கலைந்தா இருடேகீசன் தனக்கு தொண்ட குலத்தில் உள்ளீர் வந்தடி தொழுது 1000 நாமம் சொல்லி பண்டை குலத்தை தவிரிந்து పల్లాండు పల్లాయిరత్తాండెన్మినే. నీవు రాక్షసులను వధించి వారి వంశాన్ని నిర్మూలించి ఋషికేశుని సేవకుల సమూహంలో ఉన్నావు. మీరు కూడా మా సమూహంలో చేరండి. భగవానుని యొక్క దివ్య పాదాలకు నమస్కరించి వారి యొక్క సహస్రనామాలను మనస్ఫూర్తిగా స్మరించి తమ ప్రయోజనాల కోసము భగవానుణ్ణి ప్రార్థించి ఆ కోరికలు తీరిన తరువాత భగవానుణ్ణి మర్చిపోయే ఈ జన్మచక్రము నుంచి బయటపడండి. ఆ భగవానుణ్ణి మళ్ళీ మళ్ళీ స్తుతించండి అని అర్థము. ఇది 6వ పాసురం. ఈ పాసురంలో 3, 4, 5 పాసురాల్లో ఆళ్వార్ ఆహ్వానించిన 3 వర్గాల వాళ్ళు వచ్చి స్వామి సేవ చేయటానికి ఆళ్వారితో చేరగా ఆళ్వారు భగవత్ సేవ పైన ఆసక్తి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళ గుణాలు చేసే సేవల్ని తెలుసుకొని స్వామి సేవ చేయటానికి స్వీకరిస్తారు. ఎందై తందై 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 తమ్ము తప్పన్ ఏల్ పడికాల్ తొడంగి వందు వలి వలి ఆర్చెయ్యిగిన్రోం తిరువాన తిరువిలవిల్ అందియం పోదిల్ అరియురువాగి అరియై అలిత్తవనై పందనై తీర పల్లాండు పల్లాయిరత్తాండెన్రు పాడుదమే. 7 తరాల నుంచి మా పూర్వీకులు వేదానుసారంగా భగవంతుని కైంకర్యము చేస్తున్నారు. అందమైన నరసింహ రూపాన్ని ధరించి తన శత్రువు అయిన హిరణ్యాక్షుడిని సంహరించిన వాడి కోసము తన భక్తుని కొరకు ఇవన్నీ తాను చేస్తున్నప్పుడు ఏ రకమైన నిరుత్సాహాన్నైనా తాను అనుభవించి ఉంటే వాటిని తొలగించటానికి మనము వారిని స్తుతించి పాడుదాము అని అర్థము. ఇది 7వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు ఆత్మజ్ఞానం పైన ఆసక్తి ఉన్న వాళ్ళని వాళ్ళ గుణాల్ని సేవల్ని తెలుసుకొని స్వామి సేవ చేయటానికి స్వీకరించారు. తీర్ పొలిగిన్ర సెంజుడరాలి తిగల్ తిరుచెక్కరత్తిన్ கோயிற் பொறியாலே ஒற்றெண்டு நின்று குடி குடி ஆட்செய்கின்றோம் மாயப் பொறுப்படைவானனை 1000 தோலும் பொலி குருதி பாயா సులట్రియాలి వల్లానుకు పల్లాండుకు ఉరుదుమే. అగ్ని కంటే ప్రకాశవంతమైన ఎర్రటి తేజస్సు గల చక్రతాల్వారుల యొక్క దివ్య చిహ్నాలతో గుర్తించబడిన తరువాత వచ్చే తరతరాలు కూడా చిరకాలము నీ కైంకర్యము చేయడానికి వచ్చాము. తన చక్రము తిప్పి బాణాసురుడు అనే రాక్షసుని వధించిన ఆ దివ్య సుదర్శన చక్రమును ధరించిన భగవానుణ్ణి మనం స్తుతిద్దాము అని అర్థము. ఇది 8వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు లౌకిక సంపదలపైన ఆసక్తి ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళ సేవల్ని గుణాల్ని తెలుసుకొని స్వామి సేవ చేయటానికి స్వీకరించారు. నెయ్యిడై నల్లదోరు సోరుం నియతముం అత్తా నిచ్చేవకముం కెయిడై కాயும் కలత్తుక్కు పోనెడు కాదుక్కు కుండలముం మెయ్యిడ నల్లదోరు సాందముం తందు ఎన్నై వెள்ளியிர் ஆக்க வல்ல பெய்டை நாகப்பகை கொடியானுக்கு పల్లాండు కూరువనే. నెయ్యి, అంతరంగ సేవ, తాంబూలము, హారాలు, చెవికుండలాలు, చందనము, ఆభరణాల మధ్య కనిపించే స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదమును నాకు ప్రసాదించి నాలో మంచి భావాలను కలిగించే సామర్థ్యము ఉన్నవాడు సర్పాలకు శత్రువు అయిన గరుడధ్వజము కల భగవానుణ్ణి నేను స్తుతిస్తాను అని అర్థము. ఇది 9వ పాసురం. ఈ పాసురములో ఆళ్వారు 6వ పాసురములో ఆహ్వానింపబడిన భగవత్ సేవలపైన ఆసక్తి ఉన్న వాళ్లతో ఆళ్వారు చేరి వాళ్లతో పాటు స్వామిని కీర్తించారు. ఉడుత్త కలైందనిన్ పేదగ వాడై ఉడుత్తు కలత్తదుండు తొడుత్త తులాయ్ మలర్ సూడి కలైందన சூடு மித்தொண்டர்களோம் விடுத்த திசை கருமம் திருத்தி திருவான திருவிழவில் படுத்த பைன்னாகனை பள்ளி కొండానుకు పల్లాండు కూరుదుమే. నీవు ధరించి విడిచిన దివ్య పీతాంబరాన్ని నేను ధరించి నీవు ఆరగించిన శేషప్రసాదాన్ని నేను తిని నీవు ధరించి విడిచిన దివ్య తులసిదండను నేను తొడిగి నీకు సేవకులమవుతాము. విప్పిన పడగలు ఉన్న ఆదిశేషునిపై శయనించి ఉన్న భగవానుడి దివ్య తిరునక్షత్రము అయిన తిరువానము రోజున నిన్ను స్తుతించి పాటలు పాడుతాము అని అర్థము. ఇది 10వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు 7వ పాసురంలో ఆహ్వానింపబడిన ఆత్మజ్ఞానం పైన ఆసక్తి ఉన్న వాళ్లతో చేరి భగవంతుణ్ణి స్తుతించారు.
என்னாலெம்பெருமான் உந்தனக்கடியோம் என்றெழுத்து பட்டான்னாலே அடியோங்கள் அடிக்குடில் வீடு பெற்றிருந்ததுகான் சென்னாலு தோற்றி திருமதுரையில் சிலை குனித்து ஐந்தலைய பைன்னாகத் தலை பாய்ந்தவனே உன்னை పల్లాండు కూరుదుమే. ఓ ప్రభు, మేము నీ సేవకులుగా మారామని నీకు రాసి ఇచ్చిన రోజున మా వంశములోని వారందరూ కైవల్యము నుంచి విముక్తి పొంది ఉద్ధరింపబడ్డారు. ఒక పవిత్ర దినమున అవతరించిన ఓ భగవాన్, మధురలో కంసుని ఉత్సవములో విల్లు విరిచి కాళీయ సర్పము యొక్క 5 విస్తరించి ఉన్న పడగలపైన దూకి నాట్యము చేసిన ఓ భగవాన్, మేమందరము ఒక చోట చేరి నిన్ను స్తుతిస్తాము అని అర్థం. ఇది 11వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు 8వ పాసురంలో ఆహ్వానింపబడిన లౌకిక సంపదలపైన ఆసక్తి ఉన్న భక్తులతో చేరి వాళ్లతో పాటు స్వామిని స్తుతించారు. అల్వల కొండ్రు మిల్ల అని కోట్టి ఎర్కోన్ అభిమాన తొంగన్ సెల్వ నైపోల తిరుమాలే నాను మునక్కు పలవొడియేన్ నల్వగయేల్ నమో నారాయణావెన్రు నామం పల పరవి పల్వగయాలుం పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే. ఓ మహాలక్ష్మీపతి, ప్రపంచము మొత్తానికి ఒక ఆభరణం లాంటి తిరుక్కోటియారు వద్ద నివసిస్తున్న వారి నాయకుడు, ఎటువంటి దోషము లేని నేను నీకు మాత్రమే దాసుడను అనే గౌరవంతో ఉన్నట్టి గొప్పవాడు అయిన సెల్వనంబి మాదిరిగానే నేను కూడా చాలా కాలము నుంచి నీకు మాత్రమే సేవకుడిగా ఉన్నాను. మంచి స్వభావము, స్వరూపము, గుణము, సంపదలతో మా అందరినీ శుద్ధి చేసే నిన్ను, నీ అష్టాక్షర మహామంత్రాన్ని ధ్యానం చేసి సహస్రనామాలను పఠిస్తూ నిన్నే ఆరాధిస్తాను అని అర్థం. ఇది 12వ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు ఈ ప్రబంధాన్ని పఠించడం వలన వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ, భక్తితో భగవంతుణ్ణి కీర్తించేవారు భగవంతుడితో చిరకాలము అనుబంధాన్ని పొందుతారని, భగవానునికి మంగళాశాసనము చేసే అదృష్టాన్ని పొందుతారని అన్ని వర్గాల వారికి వివరించి ఈ ప్రబంధాన్ని సమాప్తం చేశారు. பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சாரங்கம் என்னும் வில்லாண்டானு தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவின்றுரைப்பார் நமோ நாராயணாயவென்று பல்லாண்டும் పరమాత్మనై సూలిందిరిందేత్తువర్ పల్లాండే. ఈ ప్రబంధమును శ్రీ విల్లిపుత్తూరులో జన్మించిన విష్ణుచిత్తస్వామి స్వరపరిచారు. అత్యంత స్వచ్ఛమైన శ్రీవైకుంఠములో నివసించేవాడు, తన విల్లు శారంగాన్ని నియంత్రించే భగవానుడు అన్ని శుభాలతో చిరకాలము ఉండాలి అని ఈ ప్రబంధాన్ని స్వరపరిచారు. ఈ ప్రబంధాన్ని మంచి ఉద్దేశ్యంతో పఠించే వారికి నిత్యము అష్టాక్షరము యొక్క చింతన లభించి పల్లాండు పాడుతారు. శ్రీమన్నారాయణ అనే సర్వశ్రేష్టమైన తత్వము చుట్టూ పదే పదే పరిభ్రమిస్తారు అని అర్థం. ఇది తిరుపల్లాండు అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. నమస్కారము.